బంగ్లాదేశ్ లో హైటెన్షన్ నెలకొంది. మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తారా అనేటువంటి చర్చలు ఊపందుకున్నాయి. అల్లర్ల కేసులో షేక్ హసీనాని దోషిగా తేల్చింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్. ఇక అల్లర్లలో 1400 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి కోర్టు చెప్తోంది. బలప్రయోగం ద్వారా ఆమె అధికారంలో కొనసాగారని చెప్పి ఆ ప్రయత్నం చేశారని జడ్జి అంటున్నారు. అంటే అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్లోని యువత మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి భారీగా పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున అక్కడ కొంత అలజడి సృష్టించారు. ఏకంగా షేక్ హసీనా నివాసాన్ని, షేక్ హసీనాకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని, తన ఇంటిని, తన బెడ్రూమ్ని, తన అల్మారాని మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఏకంగా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో దేశంలోని ఒక ప్రజానికం ఇంత ఆగ్రహానికి గురైపోయి ప్రధాని పైన ఇంత పెద్ద ఎత్తున దాడికి దిగిన సందర్భాలు లేవు. అటువంటి ఒక సంఘటన బంగ్లాదేశ్లో చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో తమ దగ్గర నుండి ఆర్మీ ఫోర్స్ మొత్తాన్ని ఉపయోగించి ఎవడెవడు అడ్డుగా ఉండడం మొత్తం అందరిని తొలగించండి, చంపిపడేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. చంపేయండి అనేటువంటి ఒక ఆదేశాలను కూడా తను జారీ చేయడాన్ని ఇప్పుడు కోర్టు తప్పుపడుతున్నాయి. బలప్రయోగం చేసి దాని ద్వారా ఇంకా అధికారంలో కొనసాగాలని చెప్పి చూశారు షేక్ హసీనా అనేది ఇప్పుడు జడ్జెస్ తమ తీర్పులో తమ వాదన సమయంలో మాట్లాడుతున్న పరిస్థితి. ఇక హసీనాకు మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం కనబడుతోంది. ఇక హసీనాకు ఆశ్రయం కల్పించినందుకు భారత్ పై కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. హసీనాకు మరణశిక్ష విధించాలని బంగ్లాదేశ్లో నిరసనలు సైతం వ్యక్తమవుతున్నాయి. నా తల్లిని ఎవరూ ఏం చేయలేరు, ఆమె భారత్లో సురక్షితంగా ఉందని చెప్పి అంటున్నారు వాజేద్, షేక్ హసీనా కుమారుడు. సో షేక్ హసీనాకి ద మ్యాక్సిమం శిక్ష అంటే తను ఈ రకమైన ఆదేశాలు జారీ చేయడం మూలంగా తనకి మ్యాక్సిమం శిక్ష పడే అవకాశం ఉంది. అది మరణశిక్షే కావచ్చు, జీవిత ఖైదే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఇప్పుడు తను భారత్లో శరణార్థిగా ఉన్నారు, తను ఇక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. మరి ఈ సిచ్యువేషన్లో భారత్ తనని ఇక్కడి నుంచి పంపించేస్తుందా? అక్కడి కోర్టుల తీర్పు తర్వాత షేక్ హసీనా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా ఇదే కంటిన్యూ చేస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి షేక్ హసీనా సంబంధించిన విషయంలో కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, ఇంకా ఈ వాదనలు కొనసాగుతున్నాయి. తన బలప్రయోగం ద్వారా అక్కడ నిరసనకారుని అణిచివేసి తొక్కిపెట్టి తను ఇంకా అధికారంలో కొనసాగాలని ఆలోచించారు. అందుకే ప్రస్తుతానికి ఉన్నటువంటి షేక్ హసీనా పైన తనను దోషిగా నిర్ధారిస్తూ, దోషిగా తేలుస్తూ అక్కడి కోర్టు డిక్లేర్ చేశాయి. కానీ ఇక శిక్షే తరువాయి. సో శిక్ష ఏం తీసుకుంటారో చూడాలి. సో ప్రస్తుతానికైతే ఆ శిక్ష ఏంటనే దానిపైన తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది. సో మరణశిక్ష విధిస్తారా లేదా జీవిత ఖైదు విధిస్తారా చూడాలి. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి. నవీన్, సో ప్రజెంట్ ఇండియాలో శరణార్థిగా షేక్ హసీనా ఉన్నారు, తన ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అక్కడ కోర్టులు తనపై విచారణ జరుపుతూ ఉన్నాయి. ఏ క్షణమైనా తనకి మాక్సిమం శిక్ష పడే అవకాశం ఉంది నవీన్. సో ఈ సిచ్యువేషన్లో భారత ప్రభుత్వం, భారత అధికారుల యొక్క రియాక్షన్ ఏంటి? అక్కడ ఎటువంటి శిక్ష ఖరారైనా కూడా తను ఇక్కడి నుంచి పంపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అంటే ఈ యొక్క విచారణ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంచెం క్రితమే అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కూడా షేక్ హసీనా సంబంధించిన అంశాలపై కూడా విచారణ జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే షేక్ హసీనా మాత్రం ఇటు అల్లర్లో సంబంధించినటువంటి కేసు మాత్రం ఇప్పటికే దోషిగా కూడా తేల్చినటువంటి పరిస్థితి నెలకొంది. షేక్ హసీనాని ఇటు ఉరి శిక్ష లేదా జీవిత ఖైదీ విధించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే జరిగినటువంటి అల్లర్ల సమయంలో షేక్ హసీనాతో పాటు అక్కడ ఉన్నటువంటి హోంమంత్రితో పాటు వీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలిపారు. వీరందరూ కూడా అల్లర్లు చేపట్టినటువంటి వారిపై కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 1400 మంది ఈ అల్లర్లు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా కోర్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి దొరికింది. కాబట్టి ప్రస్తుతానికి షేక్ హసీనా భారత్ ఉండడం జరిగింది. భారత్ కూడా ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విచారణ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ అంతా కూడా ఒక హై టెన్షన్ కూడా నెలకొనేటువంటి పరిస్థితి దొరికింది. అయితే మాజీ ప్రధాని షేక్ హసీనా సంబంధించినటువంటి మరణశిక్ష ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా కూడా ఈ యొక్క చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హసీనా వివరించినటువంటి మళ్ళీ దగ్గరికి వస్తాను. సో ప్రెసెంట్ షేక్ హసీనాకు సంబంధించి తీర్పు వెలువడబోతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ అయింది. ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకి బంగ్లాదేశ్ సంబంధించిన పోలీస్ యంత్రాంగం మొత్తం సంసిద్ధమైపోయింది.
తనకు సంబంధించి శిక్ష పడుతుందా లేదా మరణశిక్ష విధిస్తారా చూడాలి. కానీ అది బయటికి విడుదలవబోతున్న ఆ యొక్క శిక్ష బయటికి ఇప్పుడు నిర్ణయం చేయబోతున్న నేపథ్యంలో దాన్ని బట్టి అక్కడ ఆందోళన రేకెత్తే అవకాశం ఉంది. కార్లను తగలబెట్టొచ్చు, ఆందోళన రేకెత్తించవచ్చు, బాంబులు పేలొచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. తనకు సంబంధించి అభిమానులు పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి సో అదంతా కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్ పోలీసులు, ఆర్మీ ఫోర్సెస్, అక్కడ లోకల్ పోలీసులు, తర్వాత ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్స్, ఆర్మ్ పోలీస్ బెటాలియన్స్, ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఇవన్నీ కూడా సంసిద్ధమై ఉన్నాయి. ఢాకా పోలీసులు మొత్తం కూడా ఢాకా సమీప ప్రాంతాలు మొత్తం కూడా హైలైట్ నెలకొంది. సో కోర్టు తీర్పు వెల్లడబోతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. నవీన్, హై టెన్షన్ రేకెత్తిస్తోంది ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు సంబంధించిన తీర్పు విషయంలో ఏం జరగబోతోంది, అక్కడ ఇంత హైలైట్ జారీ చేస్తున్నారంటే తీర్పు పైన చాలా ఉత్కంఠ రేపుతోంది. సో మరణశిక్ష లేదా జీవిత ఖైదా ఏం జరిగినా భారత్ రియాక్షన్ ఏముండబోతోంది? ఖచ్చితంగా అంటే మాజీ ప్రధాని షేక్ హసీనా సంబంధించిన తీర్పు మరి కాసేపులోనే వెలువడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఢాకా సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పోలీసులు కూడా హైలైట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే జరిగినటువంటి ఆందోళన సమయంలో మాత్రం దాదాపు 1400 మంది ప్రాణాలకు కోల్పోవడం జరిగింది. ఆ సమయంలో షేక్ హసీనా ఇచ్చినటువంటి ఆర్డర్స్ కావచ్చు, ఆ సమయంలో హెలికాప్టర్స్ తో పాటు లెథల్ వెపన్స్ తోటి ఈ యొక్క ఆందోళనకారులపై కూడా దాడులో పాల్పడ్డారని చెప్పేసి కూడా ఇప్పటికే కోర్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కోర్టుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా అక్కడ ఉన్నటువంటి వారు ఏదైతే ఆ దక్షిణ ఢాకా సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా ఈ యొక్క ఎవిడెన్స్ కూడా వారికి కోర్టు కూడా ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇదంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా ఈ సీడీ ద్వారానే ఇటు షేక్ హసీనా సంబంధించినటువంటి అంశాలు, ఇటు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. మరి కాసేపట్లోనే ఈ తీర్పు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. హసీనాకు మరణశిక్ష లేదా జీవిత ఖైదీ విధించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ప్రస్తుతానికి మనకి అక్కడి నుంచి సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఢాకా అంతా హై అలర్ట్ కూడా ప్రకటించారు. ఒకవైపు హసీనా ఇటు భారత్ ఉండడం జరిగింది. భారత్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మనకి రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా నా తల్లిని ఎవరు ఏం చేయలేరు, ఆమె భారత్లో సురక్షితంగా ఉంది. ఇది షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుమారుడు వాజేద్ మాట్లాడుతున్నమాట. సో మరి కాసేపట్లోనే తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి మాక్సిమం శిక్ష, ఇది నేను చెప్తున్న మాట కాదు, జడ్జెస్ అక్కడ వాదిస్తున్నటువంటి వాదనలకు సంబంధించిన దాంట్లో ఒక మాటగా చెప్పుకొచ్చారు. సో మాక్సిమం శిక్షను విధిస్తామని చెప్పుకొచ్చారు. మరి మాక్సిమం శిక్ష అంటే మరణశిక్ష ఉంటుందా లేదా తనకి జీవిత ఖైదు విధిస్తారా చూడాలి. సో ప్రస్తుతానికి శరణార్థిగా భారత్లో ఆశ్రయం పొందుతున్నటువంటి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో చాలా ఉత్కంఠ రేపేటువంటి తీర్పు రాబోతోంది. మరి ఏ క్షణమైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి నేను అక్కడ జరిగిన వాదనలకు సంబంధించి కూడా బంగ్లాదేశ్లోని పలు వెబ్సైట్ల ద్వారా చూస్తున్నాను. సో అక్కడ ప్రొటెస్టర్ డిమాండ్స్ డెత్ పెనాల్టీ, అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్న వారు తనకి ఉరిశిక్ష విధించండి అని చెప్పి అక్కడ కొంత ఆందోళన చేపడుతూ ఉన్నారు. సో తన శిక్ష తరువాత కొంతమంది తనకు సంబంధించి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నేతలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, ఇంకా బంగ్లాదేశ్లో సామాన్య జనం కానివ్వండి, తనకు శిక్ష పైన వ్యతిరేకంగా పోరాడవచ్చు, లేదంటే తనకు శిక్ష తగ్గించారని చెప్పైనా ఆ శిక్షను తగ్గించడం పైన కూడా పోరాడవచ్చు. సో ఏ రకంగా అయినా సరే అక్కడ ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. కాబట్టి బంగ్లాదేశ్లోని పోలీస్ ఫోర్సెస్ని, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్స్ని, ఇంటెలిజెన్స్ యూనిట్స్ని, స్థానిక పోలీస్ అందరినీ కూడా ఢాకా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల మొత్తాన్ని మోహరించి ఉంచారు. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ హైలైట్ నెలకొని మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి జడ్జ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. షేక్ హసీనాకి మరణశిక్ష విధిస్తారు అన్నటువంటి చర్చ అయితే పెద్ద జోరందుకుంది. బంగ్లాదేశ్లో తనకి అంటే గతంలో షేక్ హసీనాకి మరణశిక్ష విధించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇంతలా డిమాండ్స్ ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే రిజర్వేషన్కి సంబంధించి అంతర్గతంగా బంగ్లాదేశంలో ఒక యుద్ధం మొదలైనప్పుడు అక్కడ యువత మొత్తం కూడా షేక్ హసీనా నివాసాన్ని, షేక్ హసీనా కార్యాలయాన్ని, ఏకంగా తన ఇంటిని, తన ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్ని, అల్మరాని, ఏకంగా తను వాడేటువంటి వస్తువులను కూడా ధ్వంసం చేశారు. అక్కడ ఆందోళన చేపట్టంటే ఏ స్థాయిలో అక్కడ ఉద్యమం జరిగిందో అర్థం చేసుకోండి. సో ఆ మొత్తాన్ని కూడా తమకున్నటువంటి ఆ ప్రధాని హోదాను ఉపయోగించి ఆర్మ్డ్ ఫోర్సెస్ని, తర్వాత ఆర్మీని, మొత్తం ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని, తన బలాన్ని మొత్తాన్ని ఉపయోగించి బలప్రయోగం చేసి దీన్ని అణచివేయాలని చెప్పి చూసింది. అడ్డొచ్చిన వారిని చంపేయమని ఆదేశించింది. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని తనని దోషిగా తేల్చారు
కర్ణాటక ఇక్కడ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అక్కడి జడ్జెస్. సో ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి కొంత ఉత్కంఠ రేపుతోంది. సో మినిట్ టు మినిట్ అక్కడ వాదనలు సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూ ఉన్నాయి. షేక్ హసీనా అక్యూజ్డ్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ. అక్యూజ్డ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా కమిటెడ్ క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ బై హర్ ఇన్స్టిమేట్ ఆర్డర్ అండ్ ఆల్సో ఫెయిల్యూర్ టు టేక్ ప్రివెంటివ్ అండ్ punitive measures under change 1. The court said as the reported by సో అక్కడ జరుగుతున్నటువంటి వాదోవాదాల సమయంలో తను దీని కంట్రోల్లోకి తీసుకురావడం కోసం బలప్రయోగం చేయడం కోసమే ఆలోచించింది. కానీ ఎక్కడ కూడా తను దీన్ని కంట్రోల్ తీసుకోవడం కోసం ఇంకేదైనా మార్చాలి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాటితో మాట్లాడేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. సో షీ ఆల్సో కమిటెడ్ 1 count of crimes against humanity by her order to use drones, helicopters and lethal weapons and అండర్ చార్జ్ నెంబర్ 2. సో చాలా మందిని కూడా చంపేయాలనే చూసింది, హతమార్చాలని చూసింది. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి, అక్కడ జరిగేటువంటి సినారియోని మొత్తం కూడా నేను అర్థం చేసుకోవాలి రకంగా తను ప్రయత్నం చేయలేదు అనేది అక్కడ వాదనలు వినిపిస్తున్నటువంటి అడ్వకేట్స్, తనకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్న వారు చెప్తున్న పరిస్థితి. సో షేక్ హసీనాకి ద మ్యాక్సిమం పనిష్మెంట్ వుడ్ బి డిక్లేర్డ్ వెరీ సూన్. సో మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది తనకి అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ మ్యాక్సిమం పనిష్మెంట్ అంటే మరణశిక్ష ఉంటుందా, జీవిత ఖైదు ఉంటుందా చూడాల్సిన అవసరం అయితే. ప్రస్తుతానికి దీనిపై భారత రెస్పాన్స్ ఏంటో చూడాలి. మన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానివ్వండి, భారత ప్రధాని మోదీ ఏమైనా రెస్పాండ్ అవుతారా? ప్రస్తుతం తను శరణార్థిగా భారత్లో ఆశ్రయం పొందుతూ ఉంది కాబట్టి తనకు ఎటువంటి శిక్ష విధించినా దీనిపై భారత ప్రభుత్వం రియాక్ట్ అయిపోయి తనని బంగ్లాదేశ్కి పంపిస్తారా లేదా ఇక్కడే ఉంచేస్తారా? తను ఇక్కడి నుంచి ఇంకేట దేశాలకైనా కొంత శరణార్థి కోరి అక్కడ వెళ్ళే అవకాశం ఉందా? గతంలో తను ప్రయత్నం చేసింది, ఇంగ్లాండ్, యూకే లాంటి దేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. అక్కడ తన కుమార్తె కూడా ఉన్నారు అన్నట్టుగా తెలుసు. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కూడా నువ్వు రావడానికి వీల్లేదని చెప్పి అడ్డుకట్ట వేశాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరణశిక్ష, జీవిత ఖైదా, మరి కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.